హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో అయితే షాపింగ్కి వచ్చాము. నేను మా తోటికోడలు అనమాట. వీళ్ళు మధ్యాహ్నమే నగరికల్ నుంచి వచ్చారు. ఈరోజు మా పండు బర్త్డే అనమాట. కేక్ కటింగ్ ఇక్కడ మా దగ్గర చేయించుకొని వెళ్దామని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. ఇక ఈవినింగ్ కేక్ కొందామని చెప్పేసి అందరము షాపింగ్కి అయితే వచ్చాము. ఇక బిట్టిని కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గరనే వదిలేస్తే వాళ్ళ అమ్మని పని చేసుకొని ఇవ్వడు, సతాయిస్తాడని చెప్పేసి బిట్టిని కూడా మెంట తీసుకొని వచ్చాము షాపింగ్కి. కానీ షాపింగ్కి వచ్చింది ఆలస్యము, అసలు ఎత్తుకున్నా ఉండట్లేదు, నడుస్తా అని చెప్పేసి తనే ముందు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక తను బర్త్డే బాయ్ అనమాట. కేక్ చూస్తున్నాడు, ఏ కేక్ కావాలని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. పండు మీరు కొన్ని వీడియోలలో చూసే ఉంటారనమాట. రోజా ముచ్చట్ల వీడియోలో అయితే పండు కనిపిస్తాడు గేమ్స్ ఆడుకుంటూ. ఆ ఛానల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రోజా ముచ్చట్లు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మాది, తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏం కేక్ కావాలని చెప్పేసి చూస్తున్నారనమాట. ఇక బర్త్డే బాయ్ పండు అనమాట. అందరూ విజిట్ చేయండి పండుగకి, హ్యాపీ బర్త్డే టు అని చెప్పేసి. ఇక మా బిట్టు కూడా చూస్తున్నాడు అనమాట, ఏమేమి స్వీట్లు తీసుకోవాలని చెప్పేసి. మా పాప ఒక స్వీటు, పండు ఒక కేకు, ఇలా రకరకాలుగా వాళ్ళు చూపిస్తున్నారనమాట. మొత్తానికైతే ఇక్కడ ఉన్న కేక్స్ అనేవి వాళ్ళ తల ఒక సెలెక్ట్ చేసుకున్నారు. కానీ బర్త్డే బాయ్కి ఏమో చాక్లెట్ కేక్ కావాలని చెప్పేసి. ఇక మా ఫ్యామిలీ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం పెద్ద కేక్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము. ఇక సర్లే అని చెప్పేసి స్వీట్లు కూడా ఆయన ఉన్నాయని చెప్పేసి స్వీట్లన్నీ ఒకసారి చూస్తున్నాము ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. నాకైతే జిలేబీ అండ్ కాజా బాగా నచ్చాయి. ఇక మా బిట్టు అయితే చూసిందల్లా ప్రతిదీ కావాలని అంటున్నాడు అనమాట. ఓకే, ఈలోపే మేము కేకులు అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక చూస్తున్నారుగా, ఒక పక్క నచ్చలే వదలట్లేరు, ఈ కేక్ కావాలి అది కావాలని చెప్పేసి. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకోటి నచ్చుతుంది అనమాట. మొత్తానికైతే అన్నీ ఇలా చూసారు. ఇక బిట్టు అయితే ఒక దిక్కున ఉండట్లేదని చెప్పేసి మా పాప ఎత్తుకుంది. ఇక మొత్తం మీద ఈలోపే మా హస్బెండ్ ఫోన్ చేస్తే మేము ఇక్కడ బ్యాంక్ దగ్గర ఉన్నాం రమ్మని చెప్పేస్తే తన బ్యాంక్ నుంచి డైరెక్ట్ వచ్చాడనమాట. ఇక రాగానే బిట్టు అయితే ముందు వెళ్ళిపోయాడు. ఇక కేక్ పక్కన పెట్టేసి ముందుగా అందరం అయితే మేము గోలీ సోడా తాగామని చెప్పేసి తాగాము. మా పాపకు చాలా ఇష్టం అనమాట. ఇక అందరం గోలీ సోడా తాగాము. ఇక కేక్ అయితే వాళ్ళు తర్వాత నేను తీసుకొని వస్తాను, మీరు తాగేసి వెళ్ళండి అని చెప్తే మేము అందరం కలిసి గోలీ సోడా తాగామని చెప్పేసి వచ్చినాం. బాగుందా బాగుందా ఇగో బాగుందా బిట్టు? కూర్చో కూర్చో అట్లా వచ్చేగా. కానీ బిట్టుకి అయితే ఆత్రం ఆగట్లేదు అనమాట. అసలే ఏంటి అది చూద్దాం, తాగుదాం, టేస్టింగ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటుండు. సర్లే అని చెప్పేసి కొంచెం తాగిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగలేదు. తర్వాత తాగాడుగా తన నోట్లకి ఏమంత వెళ్ళట్లేదు, లైట్గా కొంచెం వెళ్తుంది అంతే. బిట్టు ఏమి ఎక్కువ తాగలేదు కాబట్టి టేస్ట్ చూసాడు అంతే. కాకపోతే ఆత్రం ఎక్కువ అనమాట. ఇది చూసినా అని చెప్పేసి నోరు తెరుస్తూ ఉంటాడు కానీ ఏమంత తాగడనమాట. ఇక ప్రతిదీ కావాలంటాడు. చూడండి ఎంత తెచ్చి చేస్తాడు. ఆ టేబుల్ మీద కూడా పోతే టిష్యూ పేపర్లు ఇస్తే తుడుస్తున్నాడు అనమాట. అసలు చెప్తుంటే వినట్లేడు. ఇలా బయటికి రావటము. బిట్టు ఫస్ట్లో స్టార్టింగ్ బయటకు వెళ్దామంటే ఏడ్చేది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడేమో బండి తీస్తే ఆలస్యం బయటికి ఎమ్మటే. ఇక చూడండి ఎలా చేస్తున్నాడు. ఇక బండి తీస్తే ఆగట్లేదు, ఎమ్మటే డ్రెస్ వేసుకొని బయటికి పోదాం అంటుండే ఈ మధ్య అయితే బాగా. ఇక మా బిట్టు వచ్చేసి ఒక 2 days మాత్రమే ఇక్కడ ఉంటాడు. ఇక సండే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అందుకని చెప్పేసి బయటికి తీసుకొచ్చి ఈ వీడియో అనేది పెడితే బాగుంటుందని చెప్పేసి తీసామన్నమాట. అప్పటికప్పటికి అనుకొని ఈ వీడియోని అయితే తీసాము. అది ఉంటే మళ్ళీ నువ్వు తాగు. ఏం బిస్కెట్లు తింటాడు.
ఇక కుర్చీలో కూర్చుని డాడీ కింద పడిపోతాడని చెప్పేసి స్టేబుల్ పైన కూర్చోబెట్టాము. చూస్తున్నారుగా కోతి చేష్టలు అలా చేస్తున్నాడు. అస్సలు ఒక పక్క నేనట్లేదు. అస్సలు చెప్పిన మాట అయితే బిట్టు మళ్ళీ చేస్తాడనమాట. ఇక వాళ్ళ అమ్మనైతే బాగా సతాయిస్తాడు. అందుకనే మా అంట తీసుకుని వచ్చాము ఇలా బయటకు వెళ్ళడానికి వెళ్తున్నాం అని చెప్పేసి అంట తీసుకుని వచ్చాము బిట్టును. బిట్టు బాగుందా గోధుమ సోడా? ఏదిస్తే అది తాగడేనా బిట్టు? ఇక మొత్తానికైతే కూల్ డ్రింక్ తాగటం అయిపోయగానే ఇక పక్కనే మాకు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఫ్రేమ్ ఒకటి కనిపించింది. అక్కడ ఫోటోలు తీద్దాం బిట్టి అని చెప్పేసి వెళ్ళి నిల్చున్నాం అనమాట. బిట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. అవి చూడండి, అస్సలు ఒక భంగిని నిలబడట్లేదు అనమాట. ఫొటోస్ తీద్దాం ఉండు మంచిగా ఉండంటే అస్సలు అయినట్లేదు. ఓకే అయిపోయింది. ఇక ఇంత అయిపోయిందా? ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఇక్కడ బాగుంది ప్లేస్ అని చెప్పేసి బిట్టి కొన్ని ఫోటోలు తీయడానికి ట్రై చేసాము, కానీ అస్సలే నిల్చోట్లేదు సరిగ్గా. కెమెరాకి చూడమని అస్సలే చూడట్లేదు అనమాట. సర్లే అని చెప్పేసి కొన్ని ఫోటోలు తీసాము. అలాగే బర్త్డే బాయ్ కూడా కొన్ని ఫొటోస్ తీసాము. నేనే బిట్టు కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. ఒక 2-3 ఫోటోలకి మంచిగా చూసాడు, కానీ మిగతా వాటికైతే అస్సలు చెప్తున్నా అనిపించుకోవట్లేదు. కెమెరాకి వెళ్ళి చూడని అస్సలే చూడట్లేదు అనమాట బిట్టు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ బర్త్డే వీడియో పెడతాను చూడండి. బర్త్డే వీడియోలో కూడా బిట్టు చాలా అల్లరి చేశాడు అనమాట. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.